డియర్ లేడీస్, డబ్బుని కంట్రోల్ చేద్దామని ప్రతి నెల అనుకుంటారు, కానీ మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతున్నారా? బాగా గుర్తుపెట్టుకోండి, సమస్య మీ విల్ పవర్లో లేదు, మీకు తెలియకుండా పనిచేసే ప్యాటర్న్స్లో ఉంది. మన మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు బాగా పొదుపు చేయాలి అని నిర్ణయం తీసుకోవడం సహజమే, కానీ అసలు ప్రాబ్లం ఎప్పుడొస్తుందో తెలుసా? ఎమోషనల్ ట్రిగ్గర్స్. బోర్ కొట్టినప్పుడు, స్ట్రెస్గా ఉన్నప్పుడు షాపింగ్ చేయడం లేదా ఫుడ్ ఆర్డర్ పెట్టడం, ఇంపల్స్ డెసిషన్స్. షాపింగ్ మాల్లో ఏదైనా చూసినప్పుడు ఇప్పుడే కావాలి అనుకోవడం లేదా ఇది ఒక్కసారే కదా అనిపించడం. కన్వీనియన్స్ మరియు ప్రెజర్. అలసిపోయినప్పుడు బయట తినేయడం లేదా బయటి వారి ముందు తగ్గకూడదని స్టేటస్ కోసం ఖర్చు చేయడం. మరి ఈ ఫెయిల్యూర్స్ని ఆపడానికి 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి. స్టెప్ నెంబర్ 1, కంట్రోల్ చేయడం కాకుండా ప్యాటర్న్స్ కనిపెట్టండి. గత 30 రోజుల్లో మీరు చేసిన 3 ఖర్చులు, ముఖ్యంగా ఖర్చు చేశాక రిగ్రెట్గా ఫీల్ అయినవి రాయండి. వాటి పక్కన కారణం కూడా రాయండి. అది ఎమోషనా, కన్వీనియన్సా, ప్రెజరా లేక నీడా? మీ వీక్నెస్ ఏంటో మీకే అర్థమవుతుంది. స్టెప్ నెంబర్ 2, ట్రిగ్గర్ ఉన్నప్పుడు ఒక రూల్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎమోషన్ వల్ల ఖర్చు చేస్తున్నారని తెలిసినప్పుడు షాపింగ్ కార్ట్లో పెట్టిన వస్తువుని 24 అవర్స్ వరకు కొనను అనే రూల్ పెట్టుకోండి. స్టెప్ నెంబర్ 3, స్మాల్ లీక్స్ పై ఫోకస్ చేయండి. పెద్ద ఖర్చుల వల్ల మీ జేబు ఖాళీ అవ్వదు. రోజు చేసే చిన్న చిన్న 50-100 రూపాయల వల్లే నెలాఖరకు పెద్ద అమౌంట్ అవుతుంది. ఈరోజే మీ లాస్ట్ 30 డేస్ మనీ డెసిషన్స్ని చెక్ చేయండి. మీ ఖర్చులో ఏ ప్యాటర్న్స్, ఎమోషనా, నీడా, ప్రెజరా, కన్వీనియన్సా ఎక్కువగా ఏది ఉందో కామెంట్ చేయండి.